హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడే ఒక అద్భుతమైన విషయాన్ని చదువుతున్నాను, వినండి. 37వ కీర్తన 5వ చరణంలో ఇలా రాయబడి ఉంది: నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకునము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కని మాట అండి. ఉదయం దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తున్నాడు. నువ్వు ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. నీ మార్గము ఆయనకు అప్పగించు. వినండి ప్రియ దైవజనమా, నీ సమస్తాన్ని దేవుని చేతులు పెట్టు. మనం గెలవలేం, మనం పోరాడలేం, మనం సాధించలేం, మనం సక్సెస్ అవ్వలేం. ఏదైతే ఉందో, నువ్వు నడిచే మార్గం ఏదైతే ఉందో, నువ్వు చేసే ఉద్యోగం ఏదైతే ఉందో, నీకు జరగవలసిన కార్యం ఏదైతే ఉందో అదంతా తీసుకొచ్చి దేవునికి అప్పచెప్పు. ఆయన సక్సెస్గా మన జీవితాన్ని మారుస్తాడు, జయకరంగా మన జీవితాన్ని మారుస్తాడు. నీ మార్గాలన్నీ దేవునికి ఇవ్వు, నీ మార్గాలన్నీ దేవుని చేతులు పెట్టు. అసలు నీవే దేవుని సొత్తుగా మారిపో. ఏమంటున్నాడు? నన్ను నమ్ముకో, నన్ను నమ్ముకో, నేను నీ కార్యాన్ని నెరవేరుస్తాను. ఎవరిని నమ్మొద్దు, కొంచెం హోప్ కూడా భూమి మీద ఉండనివ్వద్దు. బహుశా ఎవరో మీద నువ్వు నమ్మకం ఉంచావు కాబట్టే దేవుని కార్యం నీ జీవితంలో జరగట్లేదు. ఎవరి మీద నమ్మకం ఉంచొద్దు. కొంచెం ఆవగింజంత నమ్మకం భూమి మీద ఏ నరుని మీదకైనా నీకుంటే దేవుడు నీ పట్ల కార్యం చేయడు. వింటున్నావా? నీతోనే చెప్తున్నాడు దేవుడు. కొంచెం ఆవగింజంత నమ్మకం భూమి మీద ఏ నరుని మీదైనా ఉంటే దేవుడు నీ పట్ల కార్యం చేయడు. ఆయన ఏమంటున్నాడు? 5వ చరణంలో 37:5 కీర్తనలో, నన్ను నమ్ముకో, ఎవరిని నమ్మద్దు, నన్ను నమ్ముకుంటే నీ కార్యాన్ని నెరవేరుస్తాను అంటున్నాడు ఆయన. నువ్వు ఎవరెవరినో నమ్ముకొని నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నానండి, నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నాను అంటున్నావు. ఇంకెవరి మీద కొంచెం నమ్మకం ఉంది నీకు, అందుకే దేవుని కార్యం జరగట్లేదేమో. ఒకసారి ఆలోచించి ఉదయం. ఇప్పుడు నేను దేవుణ్ణే నమ్ముతున్నానని నువ్వు అంటావు, కానీ ఎక్కడో ఒక్కడ కొసరంతా నీ హృదయంలో ఎవరో ఒకరి మీద నీ హోప్ ఇంతన్నా ఉండి ఉండొచ్చేమో అని నా ఉద్దేశం. అందుకే దేవుని కార్యం జరగట్లేదేమో అని నా ఉద్దేశం. పూర్తిగా ఆ చిన్న హోప్ కూడా ఎవరి మీద లేకుండా విడిచిపెట్టేసావనుకో, నీ మార్గాలన్నీ దేవునికి అప్పచెప్పావనుకో, నువ్వే నాకు దిక్కు ప్రభు అని అలా ఉండిపోయావనుకో, ఎందుకు జరగదు కార్యం? ఒకసారి ఇలా ఆలోచించి చూడండి. ఎక్కడో ఎవరో మీద నీకు నమ్మకం ఉంది కాబట్టి దేవుడు నీ పట్ల కదలలేకపోతున్నాడు. దయచేసి ఉదయం ఉన్న కొంచెం హోప్ కూడా వదిలే. లోకం మీద, మనుషుల మీద, లోకం మీద, డబ్బు మీద ఏ హోపు ఉంచొద్దు. దేవుణ్ణి నమ్ము, ఆయన నమ్ము, ఆయన నీ కార్యమును నెరవేర్చబోతున్నాడు. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నీ కార్యం యేసు నామములో నెరవేరబోతుంది. అది దేవుని ద్వారా నీ కార్యం జరగబోతుంది. ఏ నరుని ద్వారా నీ పిల్లలకు కానీ నీకు కానీ కార్యం జరగదు. కేవలం పరిశుద్ధుడు ద్వారా కార్యం జరగబోతుంది. ఆయన్నే నమ్ముకో. ఈ ఉదయం ఎవ్వరి మీదైనా చిన్న హోప్ ఉందేమో ఆలోచించు. లేదు అని నోటుతో చెప్పొద్దు, వెంటనే రియాక్షన్ అయిపోయి చెప్పొద్దు. కొంచెం ఆలోచించు. నువ్వు ఎవరి మీద నమ్ముకున్నావు వారందరి మీద నమ్మకాన్ని కోల్పోయి పూర్తిగా ఈరోజు దేవుని మీద నమ్మకం పెట్టేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో మిరాకిల్ జరిగిద్ది. దేవుడే కార్యం చేస్తాడు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకుందాం మనందరం. దేవుణ్ణి పూర్తిగా నేను నమ్ముతానన్న వాళ్ళందరూ నాతో ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దేవానికి స్తోత్రం. ఈ ఉదయం ఏ మనిషి మీద ఆవగింజంత నమ్మకం కూడా పెట్టుకోవద్దు. నన్ను నమ్ముకో, నేను నీ కార్యం చేస్తానన్నావు. నీ ప్రజలందరూ పూర్తిగా 100% నిన్ను నమ్మే కృప దయచేయండి. వారి జీవితాల్లో కార్యాలు నెరవేర్చమని ఈ రోజంతా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరగాలి. అయ్యా, ఉద్యోగాలకు వెళ్ళే బిడ్డలు, వ్యాపారాలు చేసుకునే బిడ్డలను దీవించండి. వారు రాకపోకలు తోడుండండి. చదువుకునే బిడ్డలను దీవించండి ప్రభా. స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీస్కి వెళ్ళే బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి వారికి మంచి ఉన్నతమైన నాయన విద్యను ప్రభా అభ్యసించే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. రోగస్తులను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. దయ్యములు బట్టి వారిని విడిపించండి ప్రభా. ఓ శుద్ర మాంద్రిక పైశాచిక శక్తులను వారిని విడిపించి అందరి కుటుంబాల మీద ఆశీర్వాదం, దీవెన, కృప మెండుగా ఉంచి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దైవజనమా, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి నీకు కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ.
ప్రైజ్ ది లార్డ్. ఒకటి కామెంట్ చేయండి, నేను పూర్తిగా దేవుని నమ్ముతున్నాను, ఆయన నా కార్యం చేయబోతున్నాడు. ఆమేన్.